చైతన్య దిక్సూచి ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. గత వారము గవర్నమెంట్ హాస్పిటల్స్ రోగుల బాధలు గురించి తెలుసుకున్నాం. ఈ వారము ప్రైవేట్ హాస్పిటల్స్ రోగుల బాధ గురించి తెలుసుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్లోనికి వెళ్ళి రోగి రోగం కంటే ముందు బిల్లు భయంతోనే బలహీనపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ మొదలయ్యే ముందు బ్యాంక్ అకౌంటు టెస్ట్ తప్పనిసరి. అడుగు పెట్టగానే డోర్ దగ్గర సెక్యూరిటీ ఆగదీస్తాడు. రోగి కాదా? బాగుంది. ముందు అడ్వాన్స్ పేమెంటు. ఇంకా డాక్టర్ చూడకముందే కౌంటర్ వద్ద బిల్లు చూస్తాడు. కౌంటర్ అమ్మాయి అంటుంది, సార్ బాడీలో ఏం ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, ముందుగా మనీ ఫ్లో సరిగా ఉండాలి. రిసెప్షన్ రూమ్ ఛార్జీలు. రిసెప్షన్ వద్ద అడుగుతారు, జనరల్ రూమా, స్పెషల్ రూమా, సూపర్ డీలక్స్ రూమా? రోగి చెప్తాడు, డాక్టర్ గారు నాకైతే ఊపిరి బరువుగా ఉంది. రిసెప్షన్, అప్పుడు డీలక్స్ రూమే సరిపోతుంది సార్. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో రూము క్వాలిటీని బట్టి రోగి కూడా విఐపి అవుతాడు. డాక్టర్ దర్శనం. డాక్టర్ గారు కళ్ళద్దాలు సర్దుకుంటూ వస్తారు. 1 నిమిషం చూస్తారు, 5 నిమిషాలు రాయటం చేస్తాడు. మరి 10 పరీక్షలు సూచిస్తాడు. రోగి అడుగుతాడు, ఇన్ని అవసరమా డాక్టరు? డాక్టరు, అవసరం కాకపోయినా హాస్పిటల్ రన్ అవ్వటానికి అవసరం సార్. పరీక్షల ఫీజులు. బ్లడ్ టెస్ట్, స్కాన్, ఎంఆర్ఐ, సిటీ, ఈసీజీ రోగి కంటే ఎక్కువ ఉత్సాహం ల్యాబ్ వాళ్ళది. ఒక్క రిపోర్ట్ కోసం బిల్లు చూస్తే రోగి నోరు తెరచి అయ్యో అంటాడు. నర్సు చెప్తుంది, ఆ శ్వాస ఆపండి సార్, ఈసీజీ డిస్టర్బ్ అవుతుంది. మందులు, ఫార్మసీ. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చూస్తే అక్షరాలు సరిగ్గా కనపడవు. ఫార్మసీ వాళ్ళకే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ డిక్షనరీ ఉంటుంది. మందులు తీసుకుంటే బిల్లు చూసి రోగి మరోసారి సపరించుకుంటాడు. ఇంత ఖర్చు అయితే ఆరోగ్యం కంటే బ్యాలెన్స్ షీటు నయం చేయాలి. రోగి బంధువుల దుస్థితి. బయట బంధువులు కూర్చుంటారు. ఒక్కొక్కరికి చలి, ఆకలి, టెన్షన్. కౌంటర్ దగ్గర అడిగితే పేషెంట్ ఎలా ఉన్నాడు? సిబ్బంది సమాధానం, బాగానే ఉన్నాడు, కానీ బిల్లు ఇంకా పెరుగుతుంది. డిశ్చార్జ్ సమయం. చికిత్స అయిపోయి రోగి కొంతకాలము బాగుపడతాడు. బయటకు రావాలంటే ముందుగా డిశ్చార్జ్ బిల్లు తీర్చాలి. రోగి చెప్తాడు, నా రక్తం తీసుకున్నారు, స్కాన్ చేశారు, ఇప్పుడు పర్సు ఖాళీ చేశారు. హాస్పిటల్ సమాధానం, అది హోలిస్టిక్ ట్రీట్మెంట్ సార్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ముందు ప్రజలు రోగం గురించి కాదు, ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ కంటే ఎక్కువ రేటు ఉంటుంది. ప్రేమతో కాదు, బిల్లుతోనే రోగిని చూసుకుంటారు. అందుకే ప్రజలు అంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన రోగి రోగంతో కాదు, రుణభారంతో డిశ్చార్జ్ అవుతాడు. వచ్చే వారము రోగులు, ఔషధ కంపెనీల గురించి తెలుసుకుందాం. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్స్ వ్రాయండి. నమస్కారము.